Hi friends, first of all welcome to my channel. Friends, ఈరోజు మనం లాజికల్ రీజనింగ్లో స్క్వేర్ ఆఫ్ ఆపోజిషన్ చూద్దాం. సో స్క్వేర్ ఆఫ్ ఆపోజిషన్లో మనకి మొత్తం 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే కాంటరీ, సెకండ్ వన్ సబ్ కాంటరీ, థర్డ్ వన్ సబ్ ఆల్టరన్, ఫోర్త్ వన్ కాంట్రడిక్టరీ. సో మనకేంటంటే ఈ స్క్వేర్ ఆఫ్ ఆపోజిషన్ని ఇంకో పేరుతో అపోజిషనల్ ఇన్ఫరెన్స్ టెక్నికల్లీ అనే పేరుతో కూడా పిలుస్తారు. సో ఇప్పుడు స్క్వేర్ ఆఫ్ ఆపోజిషన్ టాపిక్లోకి వచ్చేద్దాం. సో మనకి స్క్వేర్ ఆఫ్ ఆపోజిషన్లో మొత్తం 4 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ వన్ దాంట్లో ఆ 4 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ మనకి ఓవెల్స్ కింద ఉంటాయి. ఏ, ఈ, ఐ, ఓ. సో ఏ అంటే ఆల్, అంటే ఎవ్రీ వన్, అంటే యూనివర్సల్ వైజ్గా, అంటే అందరి గురించి మాట్లాడుతున్నాను. ఎన్ అంటే నో, నో వన్, ఇది కూడా యూనివర్సల్, టాకింగ్ అబౌట్ నో వన్. అండ్ నెక్స్ట్ వన్ ఐ అంటే సమ్, అంటే ఇంక్లూడెడ్, అంటే ఇదేంటంటే పర్టికులర్గా కొంతమంది గురించి మాట్లాడుతున్నాం. అది ఐ అంటే ఏంటంటే పాజిటివ్గా మాట్లాడుతున్నాం. ఓ అంటే సమ్ నాట్, ఇదేంటంటే కొంతమంది, ఐ అంటే కొంతమంది ఇంక్లూడ్ చేసి మాట్లాడుతున్నాం. ఓ అంటే సమ్ నాట్, అంటే కొంతమంది ఎక్స్క్లూడ్ చేసి మాట్లాడుతున్నాం. ఎక్స్క్లూడెడ్, నాట్ అంటే నెగిటివ్, పర్టికులర్. సో ఇది దానికి సంబంధించి స్క్వేర్ ఆఫ్ ఆపోజిషన్ సంబంధించి డయాగ్రామ్ అయితే మనకి ఇలా ఉండిద్ది. మధ్యలో కాంట్రడిక్టరీ ఉండేది, ఏఈ కాంటరీ, ఇక్కడ ఐఓ సబ్ కాంటరీ, ఏఐ అలాగే ఈఓ అలానే సబ్ ఆల్టర్నేషన్. అంటే దీనికి సంబంధించి చార్ట్ అనేది చూద్దాము. సో ఇక్కడ ఏంటంటే ఏ ఆల్, ఎస్ ఈస్ పి. ఏ అంటే ఆల్ వచ్చేది, ఎనీ వన్ వచ్చేది, ఎవ్రీ వన్ వచ్చేది, అలా అన్నమాట. ఈ అంటే నో, నో వన్, అలా అన్నమాట. ఎస్ అంటే సమ్, అలాగే దానికి సంబంధించి రిలేటెడ్ వర్డ్స్. అండ్ అలాగే ఓ అంటే సమ్ నాట్, అలా అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి సంబంధించి మనం అయితే ఒక 2 బిట్స్ అయితే చూద్దాము. సమ్ స్టూడెంట్స్ ఆర్ సిన్సియర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ ప్రపోజిషన్. సో ఇక్కడ సమ్ స్టూడెంట్స్ అన్నారు. సమ్ స్టూడెంట్స్ అంటే ఏంటంటే ఇక్కడ సమ్ స్టూడెంట్స్ ఆర్ సిన్సియర్ అన్నారు. అంటే ఇదేంటది, నాట్ లేదు కాబట్టి ఇది పాజిటివ్. సో పాజిటివ్ అంటే ఏంటంటే పర్టికులర్ ఎఫ్రిమేటివ్. సో ఇక్కడ పర్టికులర్ పాజిటివ్ అయినా వాడచ్చు, లేదంటే ఎఫ్రిమేటివ్ అనే వర్డ్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ సెకండ్ బిట్ ఏంటంటే మనకి ఆల్ టైగర్స్ ఆర్ యానిమల్స్, ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ ప్రపోజిషన్. ఆల్ అంటే ఇంతకు మనం ఏమనుకున్నాం, ఇక్కడ ఏ అంటే ఆల్ అంటే యూనివర్సల్ అని చెప్పేసి అనుకున్నాం. సో ఇక్కడ మీరు చూడండి, యూనివర్సల్ అనేది ఇక్కడ ఏంటది ఎఫ్రిమేటివ్. అదే ఇంతకు నేను అన్నా కదా, ఎఫ్రిమేటివ్ అన్న పాజిటివ్ అన్న. సో ఇది ఫ్రెండ్స్ స్క్వేర్ ఆఫ్ ఆపోజిషన్ అనేది. మరో కొత్త టాపిక్తో అయితే మేము ముందుకు వస్తాము. సో ఫ్రెండ్స్, నేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మీకు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే సో మీరైతే నాకు ఏదైనా హెల్ప్ చేయాలంటే చేయొచ్చు. సో కావాలంటే నా ఫోన్పే నెంబర్ అయితే ఇస్తాను. అండ్ అలాగే నేను ఫ్రెండ్స్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఒకటి క్రియేట్ చేశాను. దాంట్లో మీకు ఒకసారి అయితే యాడ్ అవ్వండి. నేనైతే డైలీ నోట్స్ అయితే దాంట్లో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.